అంటే మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అక్కడిదక్కడే జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తున్నాం, ప్రగతి భవన్ అనే దాన్ని తీసేస్తున్నాము, ముందున్నటువంటి కంచెలను తీసేస్తున్నాము, ఇక్కడి నుంచెల్లే నేను అప్పీల్ చేస్తున్నా, మొదటి రోజే నా దగ్గర మీరు రావచ్చు, మీరు ఏదైనా కానీ సమస్య ఉంటే నాతో చెప్పుకోవచ్చని మొదటి రోజు అయితే సీఎంఏ ఉండడం జరిగింది. ఆ తర్వాత మంత్రులు అన్నారు, ఇప్పుడు అధికారులు మాత్రం అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పనులను చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ యొక్క సమస్యలు పట్టుకొని వస్తున్నటువంటి ప్రజలకి పరిష్కారం దొరకడానికి అవకాశం కనబడుతుందా ఈ విధానం వల్ల? అయితే పాలకులు ఎవరైనా సరే ప్రజలని నేరుగా కలవటం అనేది ఒక మంచి పని, దాన్ని ఎవరైనా అభినందించవలసిందే. అయితే ఈ పాలకులు ప్రజల్ని కలిసే పేరు మీద కేవలము పత్రికలలో, టీవీలలో వార్తల కోసం మాత్రమే దీన్ని ఒక ఉత్సవంగా జరపకూడదు. ఆచరణలో స్వీకరించిన వినతులెన్ని, పరిష్కరించిన పనులెన్ని అనేది ప్రజలకు చూపించవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక అనేక శాఖలని పర్యవేక్షించవలసి ఉంటుంది, అనేక సమస్యలను టేకప్ చేయవలసి ఉంటుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్మాణం చేయవలసి ఉంటుంది, చర్చించవలసి ఉంటుంది. ఆ క్రమంలో ఒక ముఖ్యమంత్రి 24 గంటలు పనిచేస్తే తప్ప నెరవేరని ఒకానొక స్థితి తెలంగాణలో నెలకొన్నది. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ లోట్లో ఉన్నది, అప్పుల్లో ఉన్నది. ఈ అప్పుల్లో ఉన్నటువంటి చోటు నుంచి దాన్ని కనీసము ఉద్యోగస్తులకి నెల నెల జీతం ఇచ్చే వైపుగా రాష్ట్రాన్ని, బడ్జెట్ను, ఆర్థిక విధానాన్ని నడపాలి. ఈ క్రమంలో రోజు ఒక ప్రజా దర్బారు పెట్టి ప్రజల నుంచి వచ్చే వినతుల్ని ఒక ముఖ్యమంత్రి స్వీకరించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కనుక ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏమై ఉంటుంది? మనం పౌర సమాజంలో ఉన్న పౌరులుగా మన ఆలోచన ఏమిటి అంటే, ప్రభుత్వం ఆలోచించాలి, వారి దృష్టికి మీ మీడియా ద్వారా వెళ్తుంది కనుక, ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే, ఒక 10,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకుంటే, ఇవన్నీ కూడా ఒక యంత్రాంగం మీద ఆధారపడి నడుస్తాయి. ఒక గ్రామం ఉంటే, గ్రామ పంచాయతీ ఉంటే ఒక సర్పంచ్ ఉంటారు, విలేజ్ సెక్రటరీ ఉంటారు, దానిపైన ఎంఆర్ఓ ఉంటాడు, దానిపైన ఎండిఓ ఉంటారు. ఇది ఒక యంత్రాంగం నడుస్తూ ఉంటుంది. కనుక అక్కడ ఒక మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది, రెవెన్యూ సమస్య ప్రధానంగా వస్తుంది మన ముందుకు, శాంతి భద్రతల సమస్య ప్రధానంగా, భూముల సమస్యలు ప్రధానంగా వస్తున్నాయి. ఆ తర్వాత గ్రామంలో వివిధ కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య ఏర్పడే తగాదాలు ప్రధానంగా ఉంటున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి నైపుణ్యం కలిగిన, నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి, ఎంఆర్ఓ, ఎండిఓ, విలేజ్ సెక్రటరీ ఉంటే సరిపోతుందని నా ఉద్దేశం. మండల స్థాయి అధికారులు మాత్రం సరిపోతారు. ఒక మండలంలో 10,000 మంది గ్రామ జనాభా ఉందనుకుంటే 10,000 మంది సమస్యలతో రారు. ఈ 10,000 మందిలో 100 మంది వస్తారు. 100 మంది సమస్యలని పరిష్కరించడం పెద్ద విషయం కాదు. కనుక గ్రామం నుంచి యంత్రాంగాన్ని నిర్మాణం చేసి ఆ యంత్రాంగాన్ని పగడ్బందీగా తయారు చేసినప్పుడే సమస్యలు పరిష్కరించగలరు తప్ప, ఆయన రోజు దర్బారు పెడితే ఆయన రోజు అక్కడనే కూర్చోవాల్సి వస్తుంది. రాష్ట్ర పరిపాలన ఎవరు చేయలేరు. కనుక ఈ కలెక్టర్ నుంచి మొదలు పెడితే కింది వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని తర్ఫీదు ఇవ్వాలి, నిబద్ధత పెంచాలి. పని సరిగ్గా చేయకపోతే, ప్రజల వద్దకు వెళ్ళకపోతే, ప్రజలకు సమయం ఇవ్వకపోతే వాళ్ళ వెంటనే చర్య తీసుకోవాలి. చర్య తీసుకునే యంత్రాంగం కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఇక ఆ తర్వాత భవనాలకు పేరు మార్చడం అనేది ఇది ఒక రాజకీయపరమైన అంశం. మనం చూస్తూ ఉంటాం. అంబేద్కర్ విగ్రహానికి 10 సంవత్సరాల కాలంలో ట్యాంకు బండి మీద ఒక్కనాడు కూడా వచ్చి దండ వేయనటువంటి కేసీఆర్ గారు ఏకంగా 125 అడుగుల విగ్రహాన్ని నిర్మాణం చేసి సచివాలయానికి ఆయన పేరు పెట్టాడు. ఏంటట దీనివలన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 18% మంది దళితులకి ఏమిటి లాభం? వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది, వారి ఆర్థిక సమస్యల్లో మార్పు వస్తుంది, వాళ్ళ విద్యారంగంలో మార్పు వస్తుంది, వాళ్ళ జీవన ప్రమాణంలో ఏం మెరుగుదల వస్తుంది? ఇది మనం చర్చించవలసిన అంశం. కనుక గోడలకి పేర్లు తీసేసి పేర్లు పెట్టడం, బోర్డులకి పేర్లు తీసేసి కొత్త పేర్లు పెట్టడం అనేది పొలిటికల్ పార్టీలకి అదొక ఎన్నికల ఎత్తుగడగా ఉంటుంది. నేను దాన్ని కాదన్నాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని. కానీ అవి మాత్రమే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, భారతదేశంలో మొట్టమొదటి సంఘ సంస్కర్త. ముఖ్యంగా ఆయన విద్య కోసం పరితపించినవాడు. స్త్రీలకు విద్య, నాణ్యమైన విద్య స్త్రీలకు అందించాలని కోరుకొని పోరాటం చేసినవాడు. ఆ క్రమంలో
స్త్రీలకి పాఠశాల పెడితే 1848లో దేశంలో మొట్టమొదటి స్త్రీల పాఠశాల నెలకొల్పిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన భార్య అందులో టీచర్గా ఉన్నది సావిత్రిబాయి పూలే. ఆ క్రమంలో ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ అమ్మాయిలకి చదువు చెప్పకూడదు, అమ్మాయిలకి చదువు చెప్పడం హిందూ మతానికి వ్యతిరేకం అని చెప్పి ఆ ఇంటి మీద దాడి చేశారు. తండ్రిని, మహాత్మా జ్యోతిరావు పూలే తండ్రిని ఇబ్బంది పెట్టి, మీ పిల్లలు పెట్టిన బడిని మానేస్తారా లేదంటే ఊరిని వదిలి వెళ్ళిపోతారా అని అంటే, అప్పుడు తండ్రి పూలేని పిలిచి, నీవు ఇంట్లో ఉంటావా పాఠశాల మూసేస్తావంటే, నేను పాఠశాల నడుపుతాను కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని భార్యను తీసుకొని బట్టలు చదువుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అంటే విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని తర్పణ చేశాడు, పణంగా పెట్టాడు, తన జీవితం అంతా కృషి చేశాడు. అట్లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడం వలన ఈ దేశంలో దళితులకి బహుజనులకి ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఏం జరగాలి? ఏం చేయాలి ప్రభుత్వం అంటే, ప్రభుత్వ విద్యని పటిష్టం చేయాలి. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో నిలబడి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిల శాతం, ఇక్కడ చేరిన అమ్మాయిల శాతం 73%. అంటే 100 సీట్లుంటే 100 సీట్లో 70 మంది అమ్మాయిలే చేరుతున్నారు. 73%. ఈ అమ్మాయిలందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? పేద వర్గాల నుంచి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద వర్గాల అమ్మాయిలు వస్తున్నారు. ఈ పేద వర్గాల అమ్మాయిలకి నాణ్యమైన విద్య అందించడం కోసం మీ ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని ముందు పెట్టండి. మహాత్మా జ్యోతిరావు పూలే పేరును ప్రగతి భవన్కు పెట్టాము. సేమ్ టైం పేరు మాత్రమే కాదు, మేము ఆచరణలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, నేను ఇక్కడ మీ మీడియా వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారి ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముందు నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెడుతున్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 20 సంవత్సరాలుగా బ్లాక్ గ్రాంటు నిధులు లేవు. లేకపోవటం మూలంగా ఈ విశ్వవిద్యాలయం అనేక సమస్యలకు గురి అవుతున్నది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, నాణ్యమైన విద్య అందించాలంటే, మౌలిక వసతుల కల్పన జరగాలంటే, ఖాళీలను వెంటనే ఫిల్ చేయాలంటే, నేను ఒక ప్రతిపాదన ఏమిటంటే, వెంటనే కాంగ్రెస్ గవర్నమెంటు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఖాళీగా ఉన్న 1000 పోస్టులని భర్తీ చేయాలి. మొదటి అంశం. రెండోది, ఒక 5 సంవత్సరాలు కంటిన్యూగా సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున ఒక 5000 కోట్ల బడ్జెట్ను ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యాలి. 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, ఇంకెవరైనా రావచ్చు, అప్పుడు అడగండి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో. నేను హామీ పడుతున్నా. ఇక్కడ మెరిట్ కలిగిన విద్యార్థులు ఉన్నారు, ప్రతిభావంతమైన బోధన చేయగలిగిన ప్రొఫెసర్లు ఉన్నారు, మంచి పరిశోధన చేయగలిగినటువంటి స్కాలర్స్ ఉన్నారు. కానీ వీళ్ళకి మౌలిక వసతుల కోసం బడ్జెట్ లేదు. బోధించడానికి, వాళ్ళు నివసించడానికి, భోజనం చేయడానికి హాస్టల్లో మౌలిక వసతులు లేవు. కనుక 1000 ఖాళీలని భర్తీ చేయండి, 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వండి. ఇది అప్పుడు మాత్రమే పూలే